హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన టాపిక్ BMW G310R అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నాము. యాక్చువల్లీ ఎస్టర్డే మనకు సర్వీస్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. సో మనకు మినిమం ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ మన అయితే 350 కిలోమీటర్స్ ఏమో తిరిగింది. సో ఎందుకైనా మంచిది అనేసి ఇప్పుడే చేయించేస్తున్నాను. ఇప్పుడు చేయించేసినా కూడా 1 year వరకు మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. సో ఇది నా అదృష్టం దురదృష్టం నాకు తెలియదు. ఎప్పుడు సిగ్నల్ దగ్గరికి రాగానే సిగ్నల్ అయితే మనకు ఓపెన్ చేస్తాడు మన పోలీస్ మామ. సో ముందర మనకు ఒక 2 వర్క్స్ అవుతున్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మా తమ్ముడు కూడా నాతో పాటు వస్తానని చెప్పాడు షోరూమ్కి. సో వాడి కోసం అయితే వెయిట్ చేయాలి. వచ్చేసాడు వాడు కూడా. పికప్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది అసలు ఈ స్పోర్ట్స్ మోడ్లో డ్రైవింగ్ చేస్తుంటే. నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఈ BMW G310Rలో బ్రేక్స్ సాలిడ్గా వస్తాయి. మ్యాక్సిమం అదర్ వెహికల్స్లో అయితే అంత కరెక్ట్గా అన్నట్టు ఉండవు. రేర్ బ్రేక్ అయితే చాలా బాగుంటుంది ఇందులో. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్కే సగం చచ్చిపోతారు వాడు నడపనీకి. గ్యాప్ అస్సలు దొరకట్లేదు వెళ్ళడానికి. చూద్దాం, ఏమైనా గ్యాప్ దొరికితే కొట్టేసుకొని వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. దొరికేసింది కానీ చేద్దాం. గ్యాప్ దొరికింది అనుకున్నానో లేదో మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్లో బస్సు కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అన్నట్టు. ఇంకా అంతే, ఇంకా మనకు ముందర ఛాన్స్ ఉండదు. చూస్తున్నారా ముంగట మా చెప్పి తమ్ముడు వెళ్తున్నాడు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వద్దు అని చెప్పినా కూడా వస్తా అని పట్టుబట్టాడు. అందుకనే తప్పనిసరిగా తీసుకుని వెళ్తున్నాను. సరేరా వచ్చేసి అనేసి. జాగ్రత్తగా వెళ్ళరా అని ఎన్నిసార్లు చెప్పినా అదిగో అలా వెళ్తాడు. అలా వెళ్ళిన ప్రతిసారి రోడ్కి ఒక కిస్ ఇచ్చేసి ఇంటికి వస్తాడు. ఇది వచ్చేసి మన ఫస్ట్ వ్లాగ్ BMW G310RR తోటి. ఇలా వెళ్తే మాత్రం ఇంకా నేను షోరూమ్కి వెళ్ళినట్టే ఈరోజు అంతా. నాకు ట్రాఫిక్లోనే టైం అంతా అయిపోతుంది. ఈ మధ్య మామలు ఎక్కడ పడితే అక్కడ అదిగో చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న పని ఉందన్నమాట. సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను గైస్. బట్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదు నేను. ఎందుకంటే ఇప్పటికే నాకు 1.5 hour పట్టింది నాకు. ఫైనల్గా మనం షోరూమ్ దగ్గరికి వచ్చేసి మన బైక్ని అయితే ఇచ్చేసాము సర్వీసింగ్ సెంటర్కి. సో మనకి ఒక టోకెన్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి మన BMW G310RR సర్వీసింగ్ అయితే 1 day టైం పడుతుందని చెప్పారు. సో అందుకనే నెక్స్ట్ డే వచ్చేసి బైక్ రిసీవ్ చేసుకుందాం అనేసి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సర్వీసింగ్ కాస్ట్ ఎంత అవుతుందో, దేనికి ఎంత పడిందో కంప్లీట్ అప్డేట్ ఇస్తాను. సో ఎవరైతే ఛానల్కి అయితే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.